అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాకి తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగు చేయటానికి కానీ రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలిపడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడటానికి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు, పేరుని నాని అరెస్ట్ చేస్తాను, పేరుని నాని అరెస్ట్ చేస్తానని నేను రోడ్లు వెంబడే తిరుగుతున్నా. ఇప్పుడు కొడాల నానిని పేరుని నాని అరెస్ట్ చేస్తున్నావు. ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి. కోనేరు సెంటర్లో డ్రైనేజ్ లాంటి వాడు వీడు. ఈరోజు వీడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో అసలు వీడు వెళ్ళిన పనేంటి, వీడు మాట్లాడాల్సిన మాటలేంటి, వీడికి అనుకూలంగా మాట్లాడుకోవడం ఏంటి? నువ్వు దేనికి వెళ్ళావు? ఒక యదవ, ఒక సన్నాసి, ఒక దుర్మార్గుడు, ఒక నీచ నికృషుడు, దళితుల్ని కించపరుస్తూ, దళితుల్ని చిన్నచూపు చూస్తూ, దళితులంటే ప్రేమ, గౌరవం, ఆప్యాయత లేకుండా దళితుల్ని అనగతొక్కి, దళితుల్ని కాళ్ళ కింద తొక్కేసినట్టు రీతిలో కిడ్నాపులు చేసి వాళ్ళ కుటుంబం నుండి ఆడబిడ్డల్ని మానసిక క్షోభకు గురి చేసి ఆడబిడ్డల్ని చిత్రహింసలకు వేధించి అలాంటి కిడ్నాప్ చేసినోడి కేసులో ఒక ఎదవెళ్ళి ఈరోజు జైల్లో ఉంటే వాడిని పరామర్శించడానికి వెళ్ళిన ఇంకొక ఎదవ బయటికి వచ్చి ఏం మాట్లాడాలి? వాడు మాట్లాడే మాటలేంటి? వీడి గురించి మాట్లాడుకుంటూ ఉంటాడేంటి? ఇదే ఈరోజు ఏదైతే మినిస్టర్గా ఉన్నాడో కొల్లు రవీంద్ర గారు, ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బందర్లో ఈ 7-8 నెలల్లో ఆయన ఏం పీకలేదు అంటున్నావు. నువ్వేం పీకావో చెప్పగలవు? 5 సంవత్సరాల్లో ఏ నెలకే ఏం పీకలేదే, మరి నువ్వు 5 సంవత్సరాలు ఏం పీకావు? ఏం ఎలగబెట్టావు? నువ్వు ఏం ఉద్ధరించావు? నువ్వు 5 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక మినిస్టర్ పదవిలో ఉండి, ఆ కోనేరు సెంటర్లో ఒక చిన్న వర్షం వస్తే పడవలు వేసుకొని తిరిగే పరిస్థితి, ఒక వరదలమయమైపోయి ఒక వాగు వంకలు ఉప్పొంగిపోయిన రీతిలో నీళ్ళు వచ్చే పరిస్థితి. నువ్వేం చేయగలిగావు? కనీసం ఆ సెంటర్ని కూడా బాగు చేయలేకపోయావు. ఆ నియోజకవర్గ ప్రజలకి ఏమి న్యాయం చేసావు? ఎన్ని సంక్షేమ పథకాలు అందించావు? ఆ నియోజకవర్గాన్ని ఏం వెలగబెట్టావు అని అడుగుతా ఉన్నాను. సిగ్గుందా నీకు? నువ్వు చేయలేదు. చేసే వాళ్ళని ఎందుకు చెయ్యి? నీవు చూస్తా కూర్చోవయ్యా. 7 నెలలకి ఎందుకు అంత కుతకుతలాడిపోతా ఉన్నావు? అంత తహతహలాడిపోతా ఉన్నావు? ఎందుకు బెడిసిపోతా ఉన్నావు? ఎందుకు విర్రవీగిపోతా ఉన్నావు? ఈరోజు నువ్వు ఒక యదవ కోసం వచ్చావు. ఒక యదవ గురించి ఏదైనా ఉంటే మాట్లాడాలి. నువ్వేంటి కొల్లు రవీంద్ర గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది నీకు? నీ బొచ్చు కూడా పీకలేరా? నీ రోమాలు కూడా పీకలేరా? చేతుకున్న చూపిస్తావు. నీ చేతుకున్నది కాదు, నీ నరనరాల్లో, నీ ఒంట్లో ఎన్ని రోమాలు అవుతున్నాయో ఆ బొచ్చు మొత్తం పీకి చేతిలో పెట్టి లెక్క పెట్టుకోరా బాబా అనే రీతిలో నీకు పనిష్మెంట్ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ముందు మురిసినమ్మ పండగ ఎరగదంట. ఎందుకు కంగారు పడిపోతా ఉన్నావు? వాడికిలాగా జైల్లో చెప్పకూడదు తినాలని కొత్తలు ఆడిపోతా ఉన్నావా? జైల్లో ఊసలు పెట్టాలని కొంచెం ఆతృతంగా ఉందా? జైల్లో ఊసలు లెక్క పెట్టడానికి అంత కొత్తలు ఆడిపోతా ఉన్నావా? జైల్లో చెప్పకూడదు నాకు సిద్ధంగా ఉన్నావా? దోమలు కుట్టించుకోవడానికి ఏసీలలో కూర్చొని పబ్జీల్లో ఆడుకుంటా ఏసీలో దుప్పటి కప్పుకొని పడుకున్నా ఉన్నావు ఇన్ని రోజులు. దోమలు రుచి అంటే ఏంటో చూస్తావా? ఇన్ని రోజులు మీరందరూ కలిసి ఒక జలగనతో కలిసి మీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల రక్తాలు ఎలా అయితే పిప్పి చేశారో, ఎలా తాగారో, ఈరోజు అదే జైల్లో దోమలు నీ రక్తాన్ని తాగుతూ ఉంటే, నీ రక్తాన్ని పీల్చుకుంటా ఉంటే చూడాలని కొత్తగా ఉందా? కంగారేం పడకు. వెయిట్ కెన్ సీ. నెక్స్ట్ నువ్వే మా టార్గెట్. కూటమి ప్రభుత్వ టార్గెట్ అంటే నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన అరాచకాలకి నువ్వు మితిమీరిపోయి మాట్లాడావే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. నీ నోటికి అద్దు అదుపు లేకుండా నీ స్థాయికి మించి, నీ స్థాయిని మర్చిపోయి పిచ్చి కూతలు కారు కూతలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఒక ఆంబోతులాగా విర్రవీగిపోయావే, ఒక చిత్తకాతి కుక్కలాగా రెచ్చిపోయావే. వేకెన్సీ. నెక్స్ట్ నువ్వే నీ రోమాల మీద నీ చేతికున్న బొచ్చు చూపించావే. అదొక్కటే కాదు, ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి పీకి నీ చేతిలో పెడతారు, నీ బొచ్చులో వేస్తారు. జైల్లో కూర్చొని చక్కగా లెక్క పెట్టుకొని కట్టలు కట్టుకుంటా ఉంది. కానీ చింత సచ్చిన పులుపు సావలేని ఒక తొర్రోడు. ఆ తొర్రోడు గురించి గత 5 సంవత్సరాలు వాడ చరిత్ర అంతా చెప్పాను మీకు. ఈ మీ మీడియాలో కానివ్వండి, మీ యూట్యూబ్లో ఛానల్లో. తొర్రోడు అంటే పేర్లు నాని అని వచ్చింది, తన కుటుంబం గురించి వచ్చింది, మీరు చూసుకోండి. రెండోది అంటే వీళ్ళు కక్ష సాధింపులు లాగా ఏ రకంగా చేశారో గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు. సో కూటమి ప్రభుత్వం కూడా అదే రకంగా చేసిద్దని వీళ్ళు ఊహించుకున్నారు. ఇది కక్ష సాధింపు కాదు. రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. రెడ్ బుక్ మామూలుగా స్మాల్గా చిన్నదే ఓపెన్ అయింది.
అది రెడ్ బుక్ శాంతం ఓపెన్ అయితే వీళ్ళ కుటుంబాలతో సహా లోపలికి వెళ్ళిపోతారు. అరే తొర్రోడా, నీ తొర్రి మాటలు ముందు నువ్వు ఇక్కడ మాట్లాడేటప్పుడు ఇంట్లో కూర్చొని పెళ్ళం ముందు సరిగ్గా మాట్లాడు. నువ్వు నిజమైన మొగడువైతే నీ పెళ్ళం ముందు నువ్వు మాట్లాడు. ఇంట్లో నువ్వు పనికిరాని వాడివి, బయటకు వచ్చి నా రోమ లేకుండా నీకు పనికిరారు, నా దోమ లేకుండా నీకు పనికిరాను. అరే ఆ మాటలు మానేసేండ్రా. మాటలు మానేసి మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నాం, ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదు. మేము ప్రజలకి ఏమన్నా చెయ్యాలా? ఇప్పుడు ప్రజలకి ఏమన్నా కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా, వాళ్ళకి ప్రజల కోసం ఏమైనా చేయాలని వాళ్ళ గురించి మీరు మాట్లాడండి. ఇంకా మీ దోమలు మీ ఈకలు లాక్కోవడానికి అరే మీకు ఒక సపరేట్గా ఒక రాజమండ్రి జైల్లో సపరేట్ ఒక క్యాబిన్ కట్టిస్తున్నారు. ఎందుకంటే ఆనాడు కూడా గుడివాడ గుట్కాగాడు చెప్పాడుగా, దోమ కుడుతుందంటే రంభ వచ్చి కుట్టిద్దని. ఇవాళ వంశీకి ఇవాళ మేనక వచ్చి కుడుతుందంట, మేనక వచ్చి పక్కన ఉండాలంట. కింద పండుకుంటే బోన్ బ్యాక్ అంటే వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతున్నారుగా, అంటే కింద ఒక డొల్ల పరుపు వేసి డొల్లిచ్చాలంట. మాట్లాడేటప్పుడు కాలము ఎవరికైనా కూడా చట్టం తన పని తను చేసుకొని వెళ్ళిపోయిద్ది. చట్టానికి ఎవరు అతిథులు కాదు. నీ భర్త కోటీశ్వరుడు ఉండొచ్చు, మీరు ఎందుకంటే 1,00,000 కోట్లు అవినీతి చేసిన 420 జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ చట్టం ముందు ఎవరైనా సరే తల వంచాల్సిందే. ఇవాళ 75 సంవత్సరాలు అతనికి 52 రోజులు మీరు జైల్లో పెట్టి అతనికి హెల్త్ బాగాలేదని చెప్తే బయటకు వచ్చేసి మీరు రకరకాల మాటలు మాట్లాడారే. అరే గుడివాడ గుట్కాగాడు, నీకు మాత్రం లారీ టైర్ కిందే పండబెట్టారా? ఎందుకంటే లారీ టైర్లు బటన్ ఇప్పుకున్నవాడి కాబట్టి నీకు అది కూలింగ్గానే ఉంటుంది, నీకు అక్కడే పెట్టాలా. రేపు త్వరలోనే మీ భర్తని కూడా మీ సమయం కూడా దగ్గరకు వచ్చింది. మీరెంత పాటు పడుతున్నారో మీ పాటుకు అంత చేటు త్వరలోనే వచ్చిందని చెప్తున్నాము. అసలు కూటమి ప్రభుత్వానికి ఫోన్ ట్రాపింగ్ చేసేంత కర్మ పట్టలేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి అంతకన్నా ఆయన ఎంట్రీకి కూడా పట్టలేదు. ఎందుకంటే ఫోన్ ట్రాపింగ్లు, అమ్మాయిలు ట్రాపింగ్లు, పూలు ట్రాపింగ్లు, మంచాలు ట్రాపింగ్లు, జీన్స్ ప్యాంటు ట్రాపింగ్లు, మానభంగాలు ఏ రకంగా చేయాలో ట్రాపింగ్లు, గంజాయి ట్రాపింగ్లు, మరి డ్రస్క్ ట్రాపింగ్లు అంతా కూడా ఈ మటర్ ట్రాపింగ్లు, కుటుంబాల్లో మటర్లు చేసి ట్రాప్ ఎట్లా చేయాలో, నైటు 3ంటికి పెళ్ళలకి ఏ రకంగా ఫోన్లు వచ్చినాయో మటర్ చేసామని వీళ్ళకి అలవాటది. అది ఈ 420 వైసీపీ పార్టీకి అది అలవాటు. ఆయన ఎంట్రీకి కూడా ఇదిగో చంద్రబాబు నాయుడు ఉన్న అనుభవంలో మీరు బచ్చాగాళ్ళురా. ఆయన మంచులు తాగిన గ్లాసులో పావు గ్లాస్ కూడా మీరు తాగి చంద్రబాబు నాయుడు గారు తాగిన గ్లాసులో నీళ్ళలో మీరు పావు గ్లాస్ కూడా నీళ్ళు తాగి ఉండరు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన నెత్తి మీద ఉన్న ఎంట్రీ కూడా పిగడానికి మీరు పనికిరారు.